బీజేపీ బాలు గారి గురించి మాట్లాడాలి సార్. బీజేపీ గారు బాలు గారు లేకపోతే సినిమానే లేదు సార్ అని చెప్పాను. ఇక్కడ సరదాగా బీజేపీ బాలు అంటారు కానీ అలా అనబాకండి, లేనిపోని కాంట్రవర్సీ అవుతుంది. ప్రభుత్వ సారా దుకాణం బీజేపీ బాలు ఏంటి అనేది పొద్దు నుంచి అదే వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి బాబా గారి అబ్బాయి ఉయ్యాల్లో వేశారు, ఫంక్షన్ జరుగుతుంది. రెండంటే ఆలి గారు అక్కడే ఉంటారు కాబట్టి వెళ్ళాము. వెళ్ళంగానే హై అన్నాడు ఆయన. ఆలి గారు బాగున్నాడండి, మంచి ఎర్రగా ఉన్నాడండి. నవ్వుతున్నాడు కానీ ఏం సౌండ్ లేదండి అన్న. గట్టిగా ఒక అనుకోడిచాడు, పెద్ద యాక్టర్ అవుతాడండి అది నన్ను. థ్యాంక్ యూ. అందరికీ మా యొక్క ప్రభుత్వ సారా దుకాణం నుంచి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న 2 నిమిషాలు చెప్పి ఇక్కడ 3 హీరోలు ఉన్నారు, ఇంకో హీరో కూడా ఉన్నారు, 4 హీరోలు. నిజంగా ఎవరు వాళ్ళకు హీరోలో తెలియకుండా తీసిన సినిమా గొప్ప డైరెక్టరు మా నరసింహనంది గారు అండ్ మా ఇద్దరు ప్రొడ్యూసర్ గారు. నిజంగా మేము 4 పరిమళి గారును, నరేష్ గౌడ ప్లస్ నరసింహన్ గారు, 4 ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగామో తెలియదు. కానీ ఈరోజు ఆయన తీసిన 1940 గ్రామము ఆ సినిమా చూసి ఇప్పటిదాకా నేను అసలు ఆ డైరెక్టర్ గారు ఎట్లా కలవాలో అని చెప్పి ఆయన నా మంచి మిత్రుడు అయ్యిండు. అదేవిధంగా వి సముద్ర గారు సింహారాజ్ సినిమా ఎన్నిసార్లు చూసిన కనివిని తీరని సినిమా, అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు మన మిత్రుడు అయింది. కాబట్టి నాకు అసలు ఏం మాట్లాడాలో తెలుసలేదు. కానీ ఇలా ఈ 4 మేము నిజంగా భారతదేశంలో ఎక్కడ ఎలాంటి సినిమాలు తీస్తామో మేము ముందుకు వస్తాము. ఇది మన గ్యారంటీ. ఈ ప్రభుత్వ సారా దుకాణము సూపర్ హిట్ అవుతుంది గ్యారంటీ. ఒకటే లాస్ట్, ఇది ఊటీ, చెన్నై, కాశ్మీర్ తీసిన సినిమా. అలాంటిది మా కేసుంద్రంలో తీసుకోండి. బ్యూటిఫుల్ లొకేషన్. ఈ సినిమా చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ అందరికీ హృదయపూర్వక సార్ మెయిన్ నిజంగా ఇంత గొప్ప 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ఒక్క మాట సార్, ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ సార్ రాండి అంటే బాలు గారు మీరు పిలిచి వస్తా అని చెప్పు. అట్లా మిస్సెస్ పద్మ గారు చెప్పానే నేను పంపిస్తా బాలు గారు అని చెప్పి. నిజంగా పద్మ గారు మీరు నిజంగా గ్రేట్. మీ కుమార్తె కూడా అసలు ఒక ఏం లేకుండా నిజంగా అంత క్యారీమన్ వద్దు ఏమొద్దు నేను పంపిస్తానని చెప్పి పంపించేందుకు మీ జీవితం మరలేను. పృథ్వీరాజ్ గారు నిజంగా గ్రేట్ సార్ మీరు. అంటే పెద్ద ప్రొడ్యూసర్లు ఎలా ఇస్తారేమో తెలియదు కానీ మన ఇద్దరు ప్రొడ్యూసర్లు బాలు గారు కలిపి గట్టిగానే ఇచ్చారు నాకు. సో అది చెప్పాలి మొత్తం. ఓకే, గుడ్ ఈవినింగ్. అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎస్పెషలీ సార్కి మీ 30 years డైలాగ్కి చాలా పెద్ద ఫ్యాన్ సార్. అండ్ సముద్ర గారు మీ మూవీస్ లైక్ ఆల్వేస్ బిగ్ ఫ్యాన్ సార్. సింహరాజ్ సార్, ఎస్ సింహరాజ్. అండ్ నేను ఎక్కువ ల్యాక్ చేయను. నాకు ఒకళ్ళ గురించి చెప్పాలని ఉంది. ఈ మూవీలో ఆయన మా ఫాదర్ రోల్ చేశారు, రంగరాజన్ గారు. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ యాక్టింగ్ విత్ సార్, బికాజ్ మేము చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. అండ్ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. అండ్ తెలిసిన రోజు మేము చాలా బాధపడ్డాం. అండ్ సార్ కూడా మమ్మల్ని ఆయన ఓన్ సన్స్ లాగా ట్రీట్ చేశాడు. సో ఎనీవే, ఈ మూవీ ఐ హోప్ మా అందరికీ మళ్ళీ సార్ని రీఇంట్రడ్యూస్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ యా, అఫ్కోర్స్ నా కో యాక్టర్స్ ప్రతి ఒక్క అంటే రిలేషన్ బ్రదర్సే సినిమాలో, కానీ నిజంగానే బ్రదర్స్ లాగా మేము చాలా క్లోజ్గా చేసాం అనమాట. అండ్ యాక్ట్రెసెస్ కూడా అలాగే. అండ్ ఈ ఒకటి చెప్పాలండి ఏంటంటే, నేను బేసిక్గా ఆడిషన్స్ మీద హోప్ వదిలేసుకున్నాను యాక్చువల్లీ. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రాలేరా బాబు, ఇంకా కుదరదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో సార్ కాల్ చేశాడు. నేను ఎక్కడున్నానంటే, సార్ నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా సార్ అంటే, ఏంటి వెళ్ళేది, నెక్స్ట్ మంత్ షూట్,
ఇది విధంగానే నాకు నేను ఫస్ట్ నవ్వలేదు, ఎందుకంటే చాలా జరుగుతాయిలే ఇట్లా ఏమైనా లాస్ట్ మినిట్లో ఏమైనా జరుగుద్దేమో ఇది అంత దరిద్రంలో నేను ఆలోచించుకుంటుంటే సడన్గా ఇట్లా క్యాబ్ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయారు, షూట్ జరిగిపోయింది, అంతా అయిపోయింది. అంటే విత్ ఇన్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోయింది. సో అండ్ మహబాద్ గురించి చెప్పాలి, ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని అంటే చాలా వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మమ్మల్ని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్బిఎస్ ప్రొడక్షన్స్ అండ్ శ్రీనిధి సినిమాస్కి చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ నరసింహానంద్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. బికాజ్ అది నేను ఇప్పుడు మాట్లాడినా మీకు అందరికీ బోర్ కొట్టి టైం వేస్ట్ అనిపిస్తుంది, కానీ ఐ విల్ టాక్. బట్ సార్ అందరూ చెప్పారు కదా 1940లో గ్రామం, నేషనల్ అవార్డ్, నంది అవార్డ్. బట్ యాక్చువల్లీ ఒక డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీ ఒక యాక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వడం. అంటే ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక నాకైతే ప్రతిసారి సార్ నాకు జస్ట్ ఒక చిన్న డైరెక్షన్ చెప్తారు అంతే. అంటే నేను చూసిన వాళ్ళకి డైరెక్టర్స్ ఎట్లా అంటే నాకు ఇక్కడ ఏడిపోయి కావాలి, నాకు ఇక్కడ నవ్వు రావాలి, నాకు ఇక్కడ అరవాలి, ఇలా చెప్తే యాక్టర్స్ చాలా ప్రెషర్ ఫీల్ అవుతారు అనమాట. బట్ సార్ అలా చెప్పేవారు కాదు. నా సీన్ ఇది, నేను ఇలా అనుకుంటున్నా, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి. ఒకవేళ వేరే డైరెక్షన్లో పోతే సార్ వచ్చి డైరెక్షన్ ఇచ్చి కరెక్ట్ చేసి చేయించుకునేవారు. సో దట్ యాక్చువల్లీ అది చాలా హెల్ప్ అయింది. సో ఆ ప్రాసెస్ ఇక అంతా సార్కి తెలుసు కాబట్టి. సో ఎనీవే ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సినిమా చాలా కష్టపడి అందరం అన్ని పాత్రలు లైక్ ఏడి, లైక్ లైఫ్ బాయ్ అన్నీ చేసాం, మేమే చేసుకున్నాం. అంత కష్టపడి అంత జాగ్రత్తగా మా సినిమా అనుకొని మేము చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి పేరు చెప్పలేదని ఫీల్ అవ్వకండి, ఇది టైం అయిపోతుంది, వాళ్ళు కూడా ఆకలి అవుతుంది కదా, సో తర్వాత చెప్పుకుందాం. అండ్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ మాట్లాడుకుంటున్నాం.